పౌరాణిక గాథల పట్ల ఆసక్తి, అవగాహన పెంపొందింపజేసే అమృతలహరి ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదాలు. ఎప్పుడేం జరగాలో జగత్పాలకుడైన ఆ శ్రీహరి సంకల్పానుసారమే జరుగుతుంది. ఆవేదన చెంది లాభం లేదు. మనం ఆ స్వామికి చెప్పదగిన వాళ్ళం కాదు. ఆ విషయం గ్రహించు. శాంతంగా అదితిని అనునయించి ఆమెకు ఉపదేశించ చూశాడు కశ్యపుడు. నా పుత్రులకు మహావిష్ణువు అండ ఎప్పటికీ ఉండాలి. ఆ స్వామినే పుత్రుడుగా నాకు జన్మించమని కోరి తపస్సు చేస్తాను. మీరు అందుకు పూనుకోవాలి అన్నది ఏదో నిర్ణయానికి వచ్చిన అదితి భర్త వైపు ప్రాధేయపడుతూ చూసి ఆమె కోరికను మన్నించి తపస్సుకు సిద్ధమైనాడు కశ్యపుడు. వాళ్ళిద్దరూ నిర్జన ప్రాంతం చేరి కఠినంగా తపస్సు చేయసాగారు. దేవతలు మంచి కాలం కోసం నిరీక్షిస్తూ కాలం గడపసాగారు. వామనుని జననం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ అదితి కశ్యపుల తపస్సు తీవ్రం కావడంతో వాళ్ళ ఎదుట సాక్షాత్కరించాడు శ్రీ మహావిష్ణువు. చతుర్భుజాలలో శంఖచక్ర గదా పద్మాలు ధరించి సౌమ్య రూపంతో దర్శనమిచ్చిన స్వామికి భక్తిపూర్వకంగా ప్రణమిల్లారు అదితి కశ్యపులు. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సాహారవక్షస్థలకౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అంటూ ప్రస్తుతించిన వాళ్ళ వైపు ప్రసన్నంగా చూసి అభీష్టం తెలపమన్నాడు మహావిష్ణువు. హే జగన్నాథ, ఆర్తత్రాణపరాయణ శ్రీహరి, మీరు మాకు పుత్రునిగా జన్మించాలన్నదే మా కోరిక. రాక్షసుల వల్ల ఎన్నో కష్టాలకు గురవుతున్న నా పుత్రుల కష్టాలు కావడానికి వాళ్లకు సోదరునిగా జన్మించి బలి ఆక్రమించిన స్వర్గాన్ని వాళ్లకు దక్కేట్లు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ విన్నవించుకుంది అదితి. కశ్యపుడు మౌనంగా నిలిచాడు. ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు మహావిష్ణువు. తల్లి, నీ తపస్సుకు ఫలంగా తప్పక నీ కోరిక నెరవేరుస్తాను. ఇప్పుడే కాక భావి కాలంలో మీ దంపతులకు నేను పుత్రుడుగా మరో 2 పర్యాయాలు జన్మించగలను. ఈ రూపాలలో కాక మానవ జన్మల పొంది నన్ను పుత్రునిగా పొందినా దితే ఇచ్చిన శాపాన్ని అనుసరించి పుత్రశోకంతో మీరు ఒక జన్మలో చెరసాలలో గడపవలసి ఉంటుంది. శుభాశుభ కర్మల ఫలం అనుభవించి తీరక తప్పదు కదా అంటూ వరాలు అనుగ్రహించడంతో పాటు భావి గురించి చెప్పి అంతర్ధానం చెందాడు మహావిష్ణువు. అదితి కశ్యపులు ఆనందంగా తిరిగి వచ్చి దేవతలకు శుభవార్త తెలిపారు. అచిర కాలంలోనే గర్భం ధరించిన అదితి భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంతో కూడిన సుముహూర్తంలో పుత్రుడికి జన్మనిచ్చింది. దేవతలు ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు. తమకు సోదరుడుగా అవతరించిన దివ్య శిశువుని చూస్తూ భక్తి పారవస్యంతో నమస్కరించారు. బ్రహ్మదేవుడు బ్రహ్మర్షులతో కలిసి ఆ దివ్య శిశువును చూడవచ్చాడు. స్వయంగా జాతక కర్మాదులు నిర్వర్తించి వామనుడని నామకరణం కావించాడు. అదితి కశ్యపులను అభినందించి వెళ్ళారు. బలి అతిశయం. నారాయణ నారాయణ మహతి మీటుతూ నారాయణ స్మరణ కావిస్తూ బలిచక్రవర్తి సభకు వచ్చాడు నారద మహర్షి. వచ్చిన ఆయనకు ఉచితాసనం చూపి నవ్వుతూ ప్రశ్నించాడు బలి. ఎక్కడి నుంచి వస్తున్నారు మహర్షి? ఆ వైకుంఠపురం నుండేనా? ఏమంటున్నాడు మీ నారాయణుడు? దేవతల కోసం ఏ వింత రూపం ధరించనున్నాడు ఈసారి అని. వింత రూపమేదో ధరించవలసిన అవసరం ఏముందని బలి దానవేంద్ర, నీ పట్ల ఎంతో ప్రసన్నతతో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆ స్వామి ప్రియభక్తుడైన ప్రహ్లాదుని పౌత్రుడివి, ధర్మంగా పాలిస్తూ దానశీలుడివని కీర్తి పొందినవాడివి. నీకు నీవే సాటి. ఇది నా మాట కాదు, ఋషిగణాలందరి మాట ప్రశంసాపూర్వకంగా చూస్తూ చెప్పాడు నారదుడు. బలి కళ్ళలో స్వాతిశయం తడుక్కుమన్నది. మీసం దువ్వుకుంటూ చిరునవ్వు నవ్వాడు. పొగడ్తలు సరే, ఆ దేవతల విషయమేమిటి? నారవస్త్రాలు ధరించి మునివృత్తితో గడుపుతున్నారని విన్నాను. యజ్ఞయాగాదులలో ఋషులకు సహాయపడుతున్నారా? హేళన తొంగి చూసింది పలుకుల్లో. ఆ విషయానికే వస్తున్నాను.
ఎంతో ఉదారబుద్ధి గలవాడివి. దేవతలకు స్వర్గాన్ని అప్పగించి వేస్తే బ్రహ్మదేవుని నిర్దేశం ప్రకారం నడుచుకున్నట్లు ఉంటుంది. స్వర్గాన్ని ఇంద్రుడికి ఇచ్చివేసి యజ్ఞాల ద్వారా వాళ్లకు వాళ్ళ ఫలాలు అందనివ్వు. స్వర్గమర్త్యలోకాల మధ్య బ్రహ్మ ఏర్పరిచిన విధానాన్ని ఎదిరించటం భావ్యం కాదు కదా, ఆలోచించు అన్నాడు నారదుడు బ్రహ్మ సందేశాన్ని తెలియజెబుతూ. దేవతలపై పక్షపాతం, జాలితో బ్రహ్మదేవులు పంపిన సందేశం నాకు సమ్మతం కాదు. చేతనైతే తిరిగి యుద్ధం చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకోమని తెలియజేయండి దేవతలకు. దానశీలతే కాదు, ఈ బలిచక్రవర్తి బలపరాక్రమాలు మరోసారి తెలుసుకుంటారు అన్నాడు కఠినంగా. సరే, ఇక నేను చెప్పవలసిందేముంది, నీ ఇష్ట ప్రకారమే నడుచుకో అంటూ లేచాడు నారదుడు. నారదుడు వచ్చి వెళ్ళాక బలిలో అహంకారం అతిశయం మొలకెత్తి అంతకంతకు ఎక్కువ కాసాగాయి. ఆ దేవతలకు నా బలపరాక్రమాల ప్రభావం మరింతగా తెలిసి రావాలి. ఇంద్ర పదవిని శాశ్వతంగా నేనే స్వంతం చేసుకోవాలి. ఇంతవరకు ఎన్నో అశ్వమేధ యాగాలు చేసి భూలోకాన్నంతా ఏకఛత్రాధిపత్యంతో స్వాధీనం చేసుకున్నవాడిని. ఇక్కడ నన్ను ఎదిరించేవారు లేరు. ఇంద్రత్వం పొందితే యజ్ఞఫలాలు నాకే అర్పించవలసి ఉంటుంది కదా. ఆలోచిస్తున్న బలిని చూడవచ్చాడు శుక్రాచార్యుడు. ఆ సమయంలో ఆయన రాక ఆనందం కలిగించింది బలికి. దయచేయండి గురువర్య, నేనే మీ దగ్గరకు వద్దామనుకుంటూ ఉన్నాను అంటూ తన మనస్సులోని ఆలోచనలు ఆయనకు తెలియపరిచాడు. విన్న శుక్రాచార్యుని ముఖం విప్పారింది. వత్స, నీ ఆలోచన దివ్యంగా ఉంది. అది తీరే అవకాశము ఉన్నది. 1000 అశ్వమేధాలు కావించిన వారికి ఇంద్రత్వం సిద్ధిస్తుంది. నీవింకా ఒక్క యజ్ఞం మాత్రమే చేయవలసి ఉంది ఆ ఫలం పొందడానికి. అదేగాక విశ్వజిత్ మహాయాగాన్ని కూడా చేయడం వల్ల నీ సంకల్పం ఏ అవరోధాలు లేకుండా నెరవేరుతుంది అన్నాడు ప్రసన్నంగా చూస్తూ. వెంటనే ఆ యాగానికి ఏర్పాట్లు జరిగిపోవాలి. మీరు స్వయంగా ఆధ్వర్యం వహించి వాటిని జయప్రదం కావించండి అన్నాడు బలి. మహాయాగాలకు కావలసిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. అక్కడ కశ్యపుని ఆశ్రమంలో వామనుడు 8 సంవత్సరాల వాడైనాడు. బొద్దుగా, పొట్టిగా, అమాయకత్వం ముట్టిపడుతున్న ముఖంతో, అందరి కళ్లకు వెలుగుగా, బాల్యచేష్టలతో మురిపించే వామనుడికి ఉపనయనం కావించడానికి సన్నాహాలు చేస్తున్నారు కశ్యపుడు, అదితి. తనకంటే చిన్నవాడైన వామనుడిని సోదరా, ఉపేంద్ర అని పిలుస్తూ ఆడుకునేవాడు ఇంద్రుడు. వాత్సల్యమనే మాయపొలతో కప్పబడిన వాళ్ళనందరినీ వామనుడు చిన్న బాలుడిగా ఆనందపరిచేవాడు. చిరంజీవికి ఉపనయన సంస్కారం కావించడానికి బ్రహ్మర్షులను ఆహ్వానిస్తాను అంటూ అందరికీ వర్తమానాలు పంపించడంతో తరలి వచ్చారందరూ. ఉపనయన సంస్కారం శాస్త్రోక్తంగా జరపబడింది. వేదమంత్రాలన్నీ ఆసువుగా పలికి వచ్చిన వాళ్లను ఆనందపరిచాడు వటువుగా మారిన వామనుడు. తలపై చిన్న శిఖతో ప్రకాశిస్తున్న ఆ వామన వటువుకు బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, మరీచి దండాన్ని, వశిష్ఠుడు కమండలాన్ని, అంగీరసుడు నారవస్త్రాలను, భరద్వాజ మహర్షి కృష్ణాజినం ఛత్రాలను సమర్పించారు. అందరి ఆశీస్సులు పొంది దేశాటనానికి బయలుదేరాడు వామనుడు. అరణ్య మార్గాన్ని దాటి జానపదాల వైపు నడిచి వెళ్తున్నాడు వామనుడు. ఆ ప్రాంతాలంతటా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొని ఉండడం గమనించాడు. ప్రజలు గుంపులుగా ఎటో సాగిపోతున్నారు. వాళ్లే కాక సాధువులు, సన్యాసులు, ముని పుంగవులు కూడా భగవద్ధ్యానం చేస్తూ వెళుతున్నారు. కొందరు మునులకు చేరుకుని వాళ్ళ మాటలు వింటూ వెనకాలే నడవసాగాడు వామనుడు. శ్రీ మహావిష్ణువు భక్తులను అనుగ్రహించడానికి ఎన్నో ప్రదేశాలలో వెలిసి ఉన్నాడు. మత్స్య రూపంలో మానస సరోవరంలోనూ, కూర్మ రూపంలో కౌశికీ నదిలోనూ, హయగ్రీవునిగా కృష్ణానదిలోనూ విహరిస్తుంటాడు. గయక్షేత్రంలో గదాధరుడిగా, హస్తినలో గోవిందుడుగా, ప్రయాగలో కేశవుడిగా, బదరికాశ్రమంలో నారాయణుడుగా, మలయపర్వతంపై సౌగంధిగా, ప్రభాస తీర్థంలో కపర్దిగా, హిమాలయాలలో శూలపాణిగా హరిహరాత్మకుడైన శ్రీహరి వెలిసి పూజింపబడుతున్నాడు అని ఒక వృద్ధ మునిపుంగవుడు చెప్పింది వింటూ సాగుతున్నారందరూ. అవి మాత్రమేనా? అంతటా నిండి ఉండే మహావిష్ణువు లేని స్థలమంటూ లేనే లేదు కదా. జ్ఞాననేత్రంతో చూస్తే అందరి హృదయ కమలాలలోనూ మహావిష్ణువు దర్శనం లభిస్తుంది. అవును కదా మునివులారా అంటూ వాళ్ళ ముందుకు వచ్చాడు వామనుడు.
చూడముచ్చటగా కనిపిస్తున్న ఆ బాలుడి వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయారు మునులు కొద్ది క్షణాల పాటు. ఎవరవు నాయనా నీవు, ఎక్కడి నుండి వస్తున్నావు అంటూ అడిగిన వాళ్ల వైపు నవ్వుతూ చూశాడు వామనుడు. వామన వటువును, కనిపిస్తూనే ఉన్నాను కదా. ఎక్కడ నుంచని అడిగారు మీరు. ఒక చోటని చెప్పలేను, అంతటా సంచరిస్తుంటాను. ఇంతకు మీరందరూ ఎక్కడికి వెళుతున్నారో తెలుసుకోవచ్చా అడిగాడు వామనుడు. ఆకారంలో చిన్నవాడివైనా మాటలు ప్రౌఢంగా మాట్లాడుతున్నావు. ఈ భూమండలాన్ని పాలిస్తున్న బలిచక్రవర్తి ఏదో మహాయాగం నిర్వహిస్తున్నాడట. అది చూసి ఆయన ఇచ్చే దానాలు పొందాలని వెళుతున్నాం. నీవు మాతో రావచ్చును. బలి దానశీలుడు, నీకు భూరి దానాలు లభిస్తాయి అన్నారు మునులు. అలాగా, అయితే పదండి, నాకు చూడాలని ఉంది ఆ చక్రవర్తిని, అతను చేస్తున్న యాగాన్ని అంటూ వాళ్ల వెంట నడిచాడు వామనుడు. శుక్రాచార్యుల ఆధ్వర్యంలో విశ్వజిత్ మహాయాగాన్ని ప్రారంభించాడు బలి. యాగశాల కళకళలాడుతున్నది. పత్ని వింధ్యావళితో కలిసి యాగదీక్ష స్వీకరించి ఆసీనుడై యాగాన్ని సాగిస్తున్నాడు. ఆ యాగం గురించి విని శుక్రాచార్యుని ఆహ్వానం అందుకుని ఎందరో ఋషులు సామంతరాజులు వచ్చి భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు కార్యక్రమాన్ని. బలిచేత యజ్ఞవిధి జరిపిస్తున్న శుక్రాచార్యుడు ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. ఆయన ముఖంలో కలవరం చోటు చేసుకుంది. కొద్ది దూరం నుండి కొందరు మునుల మధ్యగా వస్తున్న బాలుడు కనిపించడంతో తన తపశ్శక్తితో ఆ బాలుని రూపంలో వస్తున్నది మహావిష్ణువేనని గ్రహించాడు. వెంటనే బలిని హెచ్చరించాలని ప్రయత్నించాడు. తల వంచుకుని అగ్నిలో స్వాహా మంత్రాలు పఠిస్తూ నేయి వదులుతున్న బలి చెవిలో నెమ్మదిగా చెప్పాడు, వత్స, సావధానుడివై ఉండు. మహావిష్ణువు వామనభటువు రూపంలో మన యాగశాలలో ప్రవేశించబోతున్నాడు. యాగంలో భాగంగా బ్రాహ్మణులకు దానాలు చేయవలసి ఉన్నది. అతనికి మాత్రం తొందరపడి ఏమీ దానంగా ఇవ్వవద్దు అన్నాడు. బలి తలెత్తి చూశాడు. సరిగ్గా అప్పుడే యాగశాలలో అడుగుపెట్టాడు వామనుడు. చుక్కల మధ్య చంద్రుడిలా ప్రకాశిస్తున్న ఆ బాలుడిని చూడటంతోనే అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది బలి హృదయం. అతనేనా మహావిష్ణువు? మన యాగం చూడటానికి రావడం మన భాగ్య విశేషం కదా గురువర్య. నా దగ్గర దానం అడగడానికి ఆ మహావిష్ణువే రావడం, నేను దానం ఇవ్వగల స్థితిలో ఉండడం నా ఆధిక్యతను తెలుపుతున్నది కదా. మీరు ఆందోళన పడవద్దు, నేను సావధానుడినై ప్రవర్తిస్తాను అన్నాడు. వామనుడు మునుల మధ్య నిలిచి జరుగుతున్న కార్యక్రమాన్ని దీక్షగా చూస్తున్నాడు. యజ్ఞ దీక్షలో ఉన్న బలి వచ్చిన బ్రాహ్మణులకు మునులకు దానాలు సమర్పించుతూ వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతున్నాడు. వామనుడు కూడా లేచి నింపాదిగా బలి కూర్చున్న ప్రదేశాన్ని సమీపించాడు. రాజా, నీకు స్వస్తియగుగాక అంటూ ఆశీర్వదించాడు. ఆ పలుకులు ఎంత మధురంగా ఉన్నాయి, ఆ రూపం ఎంత శోభాయమానంగా ఉన్నది. ఈ బాలుడు ఏం కోరినా ఇచ్చేయాలన్న తొందర కలుగుతున్నది నాలో. అడిగి చూస్తాను అనుకుంటూ చిరునవ్వుతో అతని వైపు చూశాడు బలి. శుక్రాచార్యుని హెచ్చరిక గుర్తుకు రాలేదు ఆ సమయంలో. బాలబ్రహ్మచారి, నీకు నా ప్రణామాలు. ఈ యాగానికి విచ్చేసిన వారందరినీ భూరి దక్షిణలు ఇచ్చి సత్కరిస్తున్నాను. నీకు గోసహస్రాలు, అమూల్య రత్నాభరణాలు సమర్పిస్తున్నాను, స్వీకరించు అంటూ బంగారు పళ్ళెరాన్ని అందించబోయాడు. చిన్నగా నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు వామనుడు వద్దన్నట్లుగా. రాజా, నాకు వాటి మీద ఆశ లేదు. వటువును అంతటి విలువైనవి నాకు అవసరం లేదు. ఇవ్వగలిగితే నా 3 అడుగులతో కొలిచేటంత ప్రదేశాన్ని దానం చెయ్యి అన్నాడు. అతని వైపు చూస్తూ వస్తున్న నవ్వును ఆపుకున్నాడు బలి. నీ చిన్న పాదాలతో కొలిచే 3 అడుగుల భూమండలం నేల ఏ పాటిది? ఈ బలి సామర్థ్యాన్ని గుర్తెరిగిన వాడివి కావని నీవడిగిన తీరే తెలియజెప్తున్నది. వటువా, 3 అడుగులు కాదు, నా ఆధీనంలో ఉన్న భూమండలాన్ని సమర్పిస్తాను, స్వీకరించు అన్నాడు. రాజా, నేను అడిగింది సమర్పించు. వృథా పలుకులతో నన్ను ప్రలోభ పెట్టాలని ప్రయత్నించకు అన్నాడు వటువు గంభీరంగా చూస్తూ. సరే, అలాగే, నీవు కోరిన 3 అడుగుల భూమిని దానం చేస్తున్నాను, స్వీకరించు అంటూ దానం ఇవ్వడానికి సంసిద్ధుడైనాడు బలి. భార్య వింధ్యావళి కలశంలో నుండి నీరు పోస్తుండగా వామనుని పాదాలు కడిగాడు. అది చూసిన శుక్రాచార్యునిలో ఆగ్రహావేశాలు పొంగి వచ్చాయి. బలి నా హెచ్చరికను మరిచి విష్ణుమాయకు వసుడై అనర్థాన్ని చేతులారా కొని తెచ్చుకుంటున్నాడు. దానం ఇవ్వకుండా ఆపడానికి ఆఖరు ప్రయత్నం కావిస్తాను అనుకుంటూ అదృశ్యంగా కలశంలోకి ప్రవేశించి ఒక కీటకం రూపంలో జలధార పడే రంధ్రానికి అడ్డుపడ్డాడు శుక్రాచార్యుడు.
దానం ఇవ్వడానికి పతి దోసిలిలో నీరు పోయడానికి కలశాన్ని వంచింది వింధ్యావళి. కానీ అందులో నుండి నీరు పడకపోవడం చూసి ఆశ్చర్యపోయారు భార్యాభర్తలు. మార్గానికి ఏదో అడ్డుపడినట్లుంది, నేను తొలగిస్తాను ఉండండి అంటూ చేతిలోని దర్భపుల్లను తీసుకుని దాన్ని రంధ్రంలోనికి పోనిచ్చాడు వామనుడు. దర్భం కీటకం కంటిలో గుచ్చుకుంది. బాధతో బయటకు వచ్చి అదృష్టుడైపోయాడు.